ఎన్టీఆర్ కు ఫ్లాప్ లో ఉన్న దర్శకులకే కాదు కష్టాల్లో ఉన్న హీరోయిన్స్ కు కూడా హెల్ప్ చేయటం కూడా బాగా తెలుసు. గతంలో చాలా సార్లు ఇది జరిగింది, ఇప్పుడు మరోసారి జరుగుతోంది. పూర్తిగా ఆఫర్స్ కు దూరమైన లేడీ సూపర్ స్టార్ కు తన వంతు సాయం చేస్తున్నాడు దేవర. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అయితే సక్సెస్ ను పెద్దగా పట్టించుకోకుండా కేవలం టాలెంట్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తాడు ఎన్టీఆర్. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే అందరూ భయపడుతున్న సమయంలో అరవింద సమేత చేశాడు తారక్. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత కొరటాలతో మూవీ చేయాలంటే చాలా గట్స్ కావాలి. కానీ టైగర్ ఈ డిజాస్టర్ ను కూడా పట్టించుకోలేదు. వెంటనే కొరటాలకు దేవర సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. పైగా దేవర 1 మాత్రమే కాదు, దేవర 2 కూడా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కష్టాల్లో ఉన్న దర్శకులే కాదు, హీరోయిన్స్ కు కూడా టైగర్ సపోర్ట్ చేస్తున్నాడు. కొంతకాలంగా టాలీవుడ్ లో పూజా హెగ్డే సిట్యుయేషన్ ఏంటో తెలిసిందే. గుంటూరు కారం నుంచి తప్పుకున్న తరువాత ఇంతవరకు తెలుగులో కొత్త చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే. ఇప్పుడు దేవరలో పూజా హెగ్డే అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ లో కాజల్ పక్కా లోకల్ స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవరలోనూ పూజా హెగ్డే అలాంటి స్టెప్పులే వేయనుంది. అదే నిజమైతే మాత్రం అరవింద సమేత కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లే లెక్క. అక్టోబర్ 10న దేవర మొదటి భాగం రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది.